చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్లో వచ్చేసింది చికెన్. ఇప్పుడు నేను మా పిల్లలకి ఇష్టమని గుడ్డేసి చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. గ్రేవీలా కాకుండా, పులుసులాగా కూడా కాకుండా, మామూలుగా రసం పప్పుచారు చేసుకున్నప్పుడు దాంట్లోకి నంచుకోవడానికి చికెన్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మనకి చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్. నేను ముందుగా చికెన్ని ఇలా మెత్తటి చికెన్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. బోన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ముందుగానే. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే ఇందులో వేస్తున్నాను. ఇలా వేయించుకోవాలి కాసేపు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ ఇంకిపోయి ఉట్టి ఆయిల్ వస్తుంది. అంతవరకు బాగా వేపుకోవాలి. చికెన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చికెన్ని. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఇంకిపోయింది, ఆయిల్ తేలిపోయింది. దాంట్లో ఆ ఆయిల్లోనే ఈ చికెన్ అనేది బాగా వేపుకోవాలి. బ్రౌన్ ఎక్కువ ఎరుపు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్లో వచ్చేసింది చికెన్. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం గుడ్డు తీసుకున్నాను, అది కొడుతున్నాను. మీకు ఇష్టం ఉంటే గుడ్డు వేసుకోండి, లేకపోతే అలాగే చేసేసుకోండి. నేను మా పిల్లలకి ఇష్టమని గుడ్డేసి చేస్తున్నాను. గుడ్డ అయితే వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు దీంట్లో నేను ఏం చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే చాలా ఇష్టం వాళ్ళకి. నేనైతే బోన్లెస్ చికెన్ చేసుకొని చేస్తున్నాను. చూడండి, మసాలా అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కారం వేస్తున్నాను. కారం ఎంత కావాలంత వేసుకోండి. నేను పిల్లలకని కొంచెం వేసాను. అవన్నీ వేసి కలుపుకోవాలి బాగా. కాసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫ్రెండ్స్. అంటే ఉప్పు కారం అవి బాగా పట్టాలి కదా, అందుకని. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వైఫ్ చేసిన చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ టేస్ట్. దీన్ని రసంలో కానీ పప్పుచారులో కానీ మీరు సైడ్ డిష్గా చేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది.
ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మా అబ్బాయి నేను కలిసి టేస్ట్ చేస్తున్నాము. ఇది బోన్లెస్ చికెన్. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా వాళ్ళు నాన్ వెజ్ తినరు పెద్దగా, అందుకని వాళ్ళ కోసం మా వైఫ్ కొంచెం చికెన్ తీసుకొని ఆ విధంగా చేస్తారు. అట్టుందిరా, సూపర్ ఉంది. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్.